గ్రంథవాగ్దానములున్నాడు. గ్రంథవాగ్దానములన్నీ నావి, ప్రతి అధ్యాయము వరుస వచనము, దాన దివ్య ప్రేమ వాగ్దానములు, గ్రంథవాగ్దానములన్నీ నావి. దేవుని ఆరాధిస్తూ వచ్చినటువంటి మనమందరము మన ఆత్మీయ స్థితిని ఏ విధంగా ఉన్నదో తెలుసుకోవడానికి 2వ కొరింథీయుల రాసిన పత్రిక 10వ అధ్యాయం 2 కొరింథీ 10 3, 4, 5, 6 వచనాలు కూడా చదువుకుందాం. కలిసి చదువుకుంటాం. 4 వచనాలు ఉన్నాయి. 3, 4, 5, 6. 2వ కొరింథీయుల రాసిన పత్రిక 10వ అధ్యాయము 3, 4, 5, 6. మేము శరీరధారులమై నడుచుకుంటున్నాము, శరీర ప్రకారం యుద్ధం చేయము. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు కానీ దేవుని ఎదుట దుర్గములను పడవేయడానికంత బలము గలవై ఉన్నవి. మేము వితర్కములను, దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడదోసి ప్రతి ఆలోచనను తెలుసుకు లోబడినట్లు చేపట్టి మీరు సంపూర్ణ విధేయతను కనపరుచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాము. 11 మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11, 28 వచ్చిన మాత్రమే 28. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకునవలెను, అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమైన తండ్రి, నీ పరిశుద్ధ పాదాలకు వందనములు నాయనా. ఇలా నీ పరిశుద్ధ సన్నిధిలో నిలిచి ఉన్న నేను నిష్ప్రయోజకుడను, జ్ఞానం ఎంత మాత్రం లేనివాడును. ప్రభువా, నీ శిలువ రక్తంతో కడగబడిన అనుభవం కలిగి నీ సన్నిధిలో నిలబడటానికి శక్తిని, జ్ఞానమును ధారాళంగా దయచేసి చేరువచ్చిన మా అందరితో మాట్లాడు తండ్రి. ఎవరికి ఏ వాక్యము కావలసి ఉండెనో, ఎవరి జీవితాలు ఎలా సరిచేయవలసి ఉండెనో, ఎవరికి ఏ అవసరత కలిగి ఉండెనో ప్రభువా, వారి వారి విశ్వాసతను బట్టి క్రీస్తు మహిమైశ్వర్యము చొప్పున ప్రతి అవసరత, ప్రతి అనారోగ్య పరిస్థితి, ప్రతి ఆపత్కాల విపత్కాల పరిస్థితులన్నింటినీ కూడా సమసిపోనంతగా మాతో మాట్లాడమని, కేవలం నీ దాసుని బురగా మాత్రమే వాడుకోమని దీనులుగా తగ్గించుకుని వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. విశ్వాస జీవితంలో జీవిస్తున్నటువంటి మనమందరము ఆత్మీయమైనటువంటి విధానంలో ఎక్కువగా క్రైస్తవులు ఆత్మకు ప్రాధాన్యత ఇవ్వాలి, ఆత్మానుసారులుగా నడుచుకోవాలి, ఆత్మ సంబంధమైన విలువలు కలిగి ఉండాలి, ఆత్మ సంబంధమైన విలువలు కలిగి ఉండాలి. శరీర సంబంధమైన విలువలు పూడ్చిపెట్టాలి, కప్పివేయబడాలి. ఆత్మ సంబంధమైన విధానములో ఎదగాలి, ఆత్మ సంబంధమైన అభ్యాసం చేయాలి. అప్పుడు కనుక ఈ లోకాన్ని మనము
జయించగలుగుతాము. ఎందుకంటే ఇక్కడ మనం చదవబడినటువంటి 2 కొరింథీయుల రాసిన పత్రిక 10వ అధ్యాయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటి అంటే, మేము శరీరధారులమై నడుచుకొనుచున్నను, శరీర ప్రకారము యుద్ధము చేయము. శరీర ప్రకారము ఈ లోకములో నడుచుకుంటున్నప్పటికీ, శరీర సంబంధముగా ఈ లోకంలో జీవిస్తున్నప్పటికీ, శరీర సంబంధమైన మాట మాట్లాడము, శరీర సంబంధమైన యుద్ధము చేయము, శరీర సంబంధముగా మేము ఆలోచన చేయము. కానీ మా యుద్ధోపకరణములు ఆత్మ సంబంధమైనవి అని అపోస్తుడైన పౌలు అనుభవ జ్ఞానముతో, దైవావేశముతో ఈ విలువను గుర్తెరిగినాడు. మనము కూడా ఇట్టి విలువను గుర్తెరిగే వారంగా ఉండాలి, ఇట్టి విలువలు కలిగిన వారంగా ఉండాలి. శరీర సంబంధముగా నడుచుకున్నప్పటికీ శరీర ప్రకారము యుద్ధము చేయమంటున్నాడు దేవుడు. అయ్యా, ఈ లోకములో మేము శరీర సంబంధంగా జీవిస్తున్నాము, కానీ శరీర సంబంధమైన విధానంలో మేము యుద్ధము చేయము. ఎవరితోటి యుద్ధము? యుద్ధం అంటున్నాడు ఎవరికి? మరి మనకు యుద్ధం ఏమి అవసరము? క్రైస్తవులకు యుద్ధం అవసరమా? అవసరమో కాదో చెప్పండి. క్రైస్తవులకు యుద్ధం అవసరమా? లేదు కదా. ఎందుకంటే ప్రేమామయుడు కదా మన దేవుడు, ప్రేమామూర్తి కదా. ఈ చెంప కొట్టి చెంప చూపెట్టాలి కదా. మనకు యుద్ధం ఎందుకు? ఏంటి? క్రైస్తవులకు యుద్ధం అవసరమా? మళ్ళీ శారీరక సంబంధంగానే ఆలోచన చేస్తున్నారు కాబట్టి చెప్పలేకపోతున్నా. యుద్ధం అవసరము. ఎవరితోటి? కనిపించి కనపడనటువంటి అంధకార సమూహమైనటువంటి ఆది శక్తులతోటి, సాతాను యొక్క సమూహముతోటి, అంధకార చీకటి శక్తులతోటి, అపవాది సంబంధులతోటి, శనిగానితోటి, దయ్యపు శ్రేష్టలు కలిగిన వారితోటి. వాడే కదా ఈ లోకంలో మనల్ని నానా రకాల ఇబ్బందుల పాలు చేసేది. వాడే కదా మనల్ని అనేక విధాల నాశనం చేయ చూస్తున్నది. కాబట్టి వాడిని గుర్తుపట్టే పరిస్థితిలో మనం ఉండాలి. వాడిని గుర్తుపట్టాలి. ఎలా గుర్తుపడతామంటే, వాక్యమైనటువంటి వాక్యానుభవంలోనికి వచ్చినప్పుడు, వాక్య పూర్ణులమై దైవావేశములో ఉన్నప్పుడు. వాడు ఎవడో, వాడు ఏ రూపము ధరించుకొని ఇంటిలోకి వచ్చినాడో, ఎవరి ద్వారా వచ్చినాడో, ఎలా వచ్చినాడో మొట్టమొదటిగా వారిని గుర్తించాలి. శత్రువు కూడా గుర్తుపట్టకుండా యుద్ధం ఎలా చేస్తాం మనము? చేయవచ్చా? చేస్తామా? ఎవరి ద్వారా చేస్తావు? మొట్టమొదటిగా శత్రువును గుర్తుపట్టాలి. ఆ శత్రువుడు ఎక్కడ ఉన్నాడు? నీ ఇంటిలో ఉన్నాడా? నీ పొలంలో ఉన్నాడా? నీ ఒంటిలో ఉన్నాడా? నీ ఇరుగు పొరుగు వాళ్ళలో ఎక్కడ ఉన్నాడో? వాడు ఎక్కడైనా ఉండగలుగుతాడు. వాడు ఆత్మస్వరూపి. వాడు కూడా ఆత్మ సంబంధమైన వాడే. వాడు ఎక్కడైనా ఉండగలుగుతాడు. వాడు ఆత్మ సంబంధంగా ఉన్నటువంటి వాడు కాబట్టి వాడు ఎక్కడైనా దాచిపెట్టుకోగలడు, ఎక్కడైనా నివసించుకోగలడు. అలాంటి మనం దొరకబట్టాలంటే ఏ కోణంలో దొరకబట్టాలి? మళ్ళీ అదే ఆత్మలోనికి వెళ్ళిపోవాలి మనం. ఆ దేవుడు ఇచ్చినటువంటి ఆ దైవాత్మ పూర్ణంగా దైవావేశులమై ఉన్నప్పుడు గుర్తుపడతాము. పరిశుద్ధ గ్రంథం 12లో మనం గుర్తుపట్టినారా? అట్లా ఎవరైనా ఒకరు గుర్తుపట్టినారా? చెప్పండి, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే. ఎవరైనా గుర్తుపట్టినారా అట్లా? అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం. ఇక్కడ చూడండి, పౌలు బర్నబాలు
తన దేవుని రాజ్య వ్యాప్తి కొరకు, ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకడానికి ఆయా ప్రాంతాలు తిరుగుతూ సువార్త ప్రకటిస్తూ, సువార్త మహా ఉజ్జీవ సభలు పెడుతూ దేవుని పని మీద నిమగ్నమై తిరుగుతున్నటువంటి రోజులవి. ఎవరెవరు వాళ్ళు? పౌలు, బర్నబాలు. వాళ్ళు తిరుగుతూ ఒక ద్వీపానికి వచ్చినారు. ఆ ద్వీపంలో పాపు అన్నటువంటి ఊరికి వచ్చినారు. ఏ ఊరికి వచ్చినారు? పాపు అన్నటువంటి ఊరికి వచ్చినారు. చూడండి 13వ అధ్యాయము 6వ వచనం నుండి చూసుకుంటాము. వారు ఆ ద్వీపమునకు సంచరించి పాపు అను ఊరికి వచ్చినప్పుడు గారడివాడును అబద్ధ ప్రవక్తనునైన బర్-యేసు అను ఒక యూదుని సూచిరి. ఇతడు వివేకము గలవాడైన సెర్గి పౌలు అను అధిపతి యొద్ద ఉండెను. అతడు బర్నబాను, సౌలును పిలిపించి దేవుని వాక్యము వినగోరెను. అయితే ఎలుమా ఆ అధిపతిని విశ్వాసము నుండి తొలగింపవలనని యత్నము చేసి వారిని ఎదిరించెను. ఎలుమా అను పేరునకు గారడివాడన అర్థము. అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండినవాడై అతని తేరి చూచి, సమస్త కపటముతోనూ సమస్త దుర్మార్గతతోనూ నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభు యొక్క తిన్నని మార్గమును చెడగొట్టుట మానవా? ఇదిగో ప్రభువు తన చెయ్యి నీ మీద ఎత్తి ఉన్నాడు. నీవు కొంతకాలము గుడ్డివాడవై సూర్యుని చూడక ఉండు అని చెప్పాను. వెంటనే మబ్బును చీకటియు అతని కమ్మిన కనుక అతడు తిరుగులాడుతూ ఎవరైనా తన చేయి పట్టుకొని నడిపింతురా అని వెదకుచుండెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ పౌలు, బర్నబాలు ఎవరింటికి వచ్చినారు? వాక్యం చదివేటప్పుడు గుర్తుపట్టాలి. ఆ ఇంటి యజమానులు ఎవరు, వారు ఎందుకు వచ్చినారు, ఎవరింటికి వచ్చినారు? సెర్గి పౌలు అంటే ఆయన ఇంటికి వచ్చినారు. సెర్గి పౌలు అంటే ఆయన ఇంటిలో ఒక గారడివాడు నివాసం చేస్తున్నాడు. బాగా జాగ్రత్తగా వినండి. మన కుటుంబాలలో సాతానుడు ఏ విధంగా చొరబడతాడో చూసుకుంటున్నాం. ఆ సాతానుతో ఎలా మనం జయించాలో, ఎలా యుద్ధం చేయాలో, ఆ సాతాన్ని ఎలా ఓడగొట్టాలో మనం చూసుకుంటున్నాం మన విశ్వాస జీవితంలో. వాడు అనేక రూపాలుగా రావచ్చు. కాబట్టి ఇక్కడ సెర్గి పౌలు అంటే ఆయన ఇంటిలో ఒక గారడివాడు ఉన్నాడు. అతని పేరు బర్-యేసు. ఏం పేరంట? బర్-యేసు. బర్-యేసు అనేటువంటి వాడు ఆ సెర్గి పౌలుకు చాలా స్నేహితుడి రూపకంగా వస్తున్నాడు. ఇక బాగా గ్రహించండి. ఈ బర్-యేసు అనేటువంటి వారిలో ఏమున్నదంటే సాతానుడు ఉన్నాడు, గారడి విద్య ఉన్నది, మంత్రాలున్నాయి, తంత్రాలున్నాయి, యంత్రాలున్నాయి, అపవాది క్రియలున్నాయి. వారిలో చేతబడి చిల్లంగితనాలున్నాయి అతనిలో. యేసుక్రీస్తు ప్రభు బిడ్డలంటే అతడు జీర్ణించుకోలేడు. యేసుక్రీస్తు ప్రభు సువార్త అంటే అతడు జీర్ణించుకోలేడు. అయితే ఈ సెర్గి పౌలు అనేట ఆయన బర్నబా, పౌలు ఎప్పుడైతే ఆ పాపు అన్నటువంటి ఊరికి వచ్చినారో రాగానే ఇతనిలో ఆశ ఉన్నది. సెర్గి పౌలులో ఏమిటి అంటే, నా ఇంటిలో గొప్ప దైవజనులు నా ఊరికి వచ్చినారే, ఈ పట్టణానికి వచ్చినారే, నా ఇంటిలో ఒక గృహకూడిక పెట్టుకుంటా, నా ఇంటిలో వాక్యము ప్రకటించుకుంటా అని ఆశ కలిగింది సెర్గి పౌలుకు. అర్థమవుతుందా? మనకు కలగకపోయినా సెర్గి పౌలు కంటే కలిగింది. మీకు అర్థమవుతలేదు వాక్యం. ఏం ఆశ? గృహకూడిక పెట్టించుకోవాలన్న ఆశ. మనకైతే కలగదు, కానీ ఇక్కడ సెర్గి పౌలు కలిగి ఉన్నాడు. అక్కడ దేవుని వాక్యం ఇంటిలో వెల్లడైతే ఏమి జరుగుతుందో చూసుకుంటున్నాం. దేవుని వాక్యము ఇంటిలో ప్రకటిస్తే ఏమి బయటకు వస్తున్నాయో చూస్తున్నాం. ఇక్కడ బాగా గ్రహించండి. ఆశామాష కాదు. దేవుని వాక్యం అంటే
సాతానుని కబంధ హస్తాలలో కురుకుపోయి ఉంటిమి ఒకప్పుడు. ఆ సాతానుని కబంధ హస్తాలలో నుంచి మన దేవుడు, మన విమోచకుడు యేసుక్రీస్తు ప్రభువు కల్వరి శిలువలో కార్చినటువంటి అమూల్యమైన రక్త ధారల చేత విడిపించి విమోచించి ఆయన బిడ్డలుగా చేసుకొని, ఆయన కుమారులుగా చేసుకొని, ఆయన పరిశుద్ధ సన్నిధిలో మళ్ళీ కూర్చుండబెట్టినాడు. విశ్వాస యాత్ర కొనసాగిస్తున్నాము. ఎక్కడికి? పరమ కనానుకు, పరలోక రాజ్యానికి మనం యాత్రికులము. మనం ప్రయాణంలో ఉన్నాము. ఈ సంగతి మర్చిపోవద్దు. అలాంటి ఆధ్యాత్మికమైనటువంటి ఆత్మీయ ప్రయాణంలో ఉన్నటువంటి మనల్ని చెడగొట్టడానికి, పడగొట్టడానికి సాతానుడు అనేక రూపాల మన ఇంటిలోకి వస్తున్నాడు, మన ఇంటిలోకి వస్తున్నాడు, మనల్ని నాశనం చేయాలని చూస్తున్నాడు. ఇది గుర్తెరగాలి. ఈ సెర్గి పౌలు ఇంటిలోకి బర్నబా పౌలు ఎప్పుడైతే వచ్చినారో ఆ ఇంటిలో ఒక స్నేహితుడు అని చెప్పుకున్నామే. ఎవరికి స్నేహితుడు? సెర్గి పౌలుకు స్నేహితుడు ఉన్నాడు. అతని పేరు బర్-యేసు. అతని గారడివాడు, మంత్రగాడు. మరి ఎందుకు శ్రేయం కుదిరింది వీళ్ళకు? ఈయన భక్తిపరుడే సెర్గి పౌలు. అతడు లోకానుసారుడు. ఒకవేళ వారిని దారిలోకి తేవాలని ప్రేమిస్తున్నాడేమో, వారిని సువార్త ప్రకటిస్తున్నాడేమో. అప్పుడప్పుడు అతను మారమనసు పొందాలని అతను ఆశ కలిగి ఉన్నాడేమో పాపము. ఏ విధంగా అర్థం చేసుకుందాం మనం ఇక్కడ? ఏదైనా కావచ్చు. కానీ అలాంటి వాళ్ళకు వాక్యము ప్రకటించే మనము బలహీనంగా ఉండవద్దు. మనమే బలహీనంగా ఉంటే వారి వశం చేసుకుంటాడు. ఇక్కడ గ్రహించండి అనుకుంటారు చాలా మంది. గా మంత్రగానితో ఈయనకేం పనియా? చెడు స్నేహం చేద్దని బైబిల్లో ఉంది. దుష్ట స్నేహము మంచి నడవడమే సరిపోతుంది. మరి మంత్రగానితో ఈయనకేం స్నేహము? ఈయన ఇంట్లో ఎందుకు పెట్టుకున్నాడు ఆయనను అనుకుంటాం మనము. కానీ అంత శక్తి లేదే, అంత బలం లేదే ఒక మంత్రగానితో స్నేహం చేస్తున్నాడంటే అతని సువార్త చెప్తాడని ఎలా అనుకుంటాం మనము? ఎలా అనుకుంటాము? అతన్ని మార్చాలని, మారుమనసు కలగజేయాలని, ఆ మంత్రగాని కూడా మారవాలని ఒక బలం కలిగి ఉన్నాడు, ఒక ఆశ కలిగి ఉన్నాడు ఈ సెర్గి పౌలు. అంటున్నాడు. ఇద్దరు స్నేహితులు మాట్లాడుకుంటున్నారు. సెర్గి పౌలు, బర్-యేసు. అయ్యా, పాపం అన్నటువంటి ఊరికి బర్నబా, పౌలు అన్నటువంటి గొప్ప దైవజనులయ్యా, దైవాత్మపూర్ణులయ్యా, దైవావేశము చేత సజీవమైన సత్యవాక్యాన్ని ప్రకటిస్తారయ్యా వాళ్ళు. నా ఇంటిలో నేను మీటింగ్ ఏర్పాటు చేసుకుంటాను, సరేనా అంటే వీడంటాడు, ఏమయ్యా సెర్గి పౌలుకి దిక్కలేసిందా? వాళ్ళకే తిండికి లేక, దిక్కుముక్కు లేక, దిగమరులై ఊరు తిరుగుకుంటూ అడుక్కుంటున్నారు. వాళ్ళు అడుక్కునే వాళ్ళతో నీకేం పని? ఊరు తిరిగే వాళ్ళతో నీకేం పని? వాళ్ళెంత బాగా ఇంట్లో తీసుకొస్తుంటావు, ఇంట్లో మీటింగ్ పెట్టించుకుంటాంటావు అని ఆ దైవజనుల్ని ఇంట్లోకి రాకుండా ఈ సెర్గి పౌలును ఎదిరిస్తున్నాడు. ఇతను రాకుండా, ఆ దైవజనులు రాకుండా అడ్డుపడుతున్నాడు వీడు. ఎవరు అడ్డుపడుతున్నారు ఇక్కడ? బర్-యేసు అడ్డుపడుతుందా? బర్-యేసులో ఉన్నటువంటి దయ్యం అడ్డుపడుతుందా? అని తెలుసుకోవాలి మనం. బర్-యేసు అన్నట్టు మానవుడే, మనలాంటి మనిషే, మనతో స్నేహం చేస్తున్నాడు. కానీ అతనిలో ఉన్న దుష్టశక్తి, దుర్మార్గపు శక్తి, ఆ శక్తి అడ్డగిస్తుంది, వీరితో మాట్లాడిపిస్తుంది. ఉద్దాను, నువ్వు స్నేహితుడే కదా, సెర్గి పౌలు స్నేహితుడే కదా, వాక్యం పెడతానంటాడు, వద్దని చెప్పు. ఈ మాట మన హృదయాలకు ఆపాదించుకుంటే, మన జీవితాలకు ఆపాదించుకుంటే, మన కుటుంబాలకు ఆపాదించుకుంటే, ఎవరి ద్వారా సాతానుడు వస్తున్నాడో జాగ్రత్త. భార్య కాస్త బలహీనంగా ఉన్నదేమో విశ్వాసతలో, భార్య రూపకంగా వస్తున్నదేమో. భర్త కాస్త బలహీనమైన స్థితిలో దేవుల్లో బలంగా లేడేమో. సాతానుడు ఆ భర్తను వశం చేసుకుని ఇంట్లోకి వస్తున్నాడేమో. లేకపోతే ఇంటిల్లిపాది రక్షణలో లేరేమో, దైవికమైన విధానంలో లేరేమో. అయితే నీ కుమారుని ఆశ్రయం చేసుకుని వస్తున్నాడో, నీ కుమార్తెని ఆశ్రయం చేసుకుని వస్తున్నాడో సాతానుడు, ఏ రూపకంగా వస్తున్నాడో
నీ కొడుకు రూపకంగా వస్తున్నాడా, నీ కోడలు రూపకంగా వస్తున్నాడా, నీ తండ్రి రూపకంగా వస్తున్నాడా, లేకపోతే ఏ రూపకంగా నీ కుటుంబ సభ్యుల్లో ఎవరి ద్వారానైనా రావచ్చు అనేది వాక్యం చూపిస్తూ ఉంది. సాతానుడు ఏ దేవుడైనా రావచ్చు. ఇక్కడ స్నేహితుల రూపకంగా వస్తుంది దేవుని. ఈ శక్తి పౌలు యొక్క స్నేహితుల రూపకంగా ఆ మంత్రగాడు ఇంటిలోకి వచ్చిండు. ఆ దయ్యం ఇంటిలోకి వచ్చింది, వాక్యాన్ని ఆటంకపరుస్తుంది. దుష్కార్యం చేయవాడు ఏంది చదివితే కదా బైబిల్, వెలుగు యొద్దకు రాడు. వీడు దుష్కార్యం చేయవాడు. ఆ ఇంట్లో ఉన్నాడు కాబట్టి వెలుగు ఇంట్లోకి రానియాడు. వాడు వాక్యాన్ని ఇంట్లోకి రానియాడు. ఇంట్లో గృహపుడిగా పెట్టించుకోరు. మన జీవితాలు కాపాడించుకుంటే ఎందుకు గుడిక పెట్టించుకోమను, ఎందుకు వాక్యం ప్రకటించుకోను? ఏదో ఆటంకపరుస్తుంది. జాగ్రత్త, అది గ్రహించండి, అది తెలుసుకోనండి. ఊరకనే కాదు, అది సులువుగా చిక్కులో పెట్టే పాపంలో పడవేయడానికి సిద్ధంగా ఉన్నాడు సాతానుడు. రోజు చెప్తే వాక్యం రోజు మన ఇంట్లో ప్రకటిస్తే నష్టం ఏమిటంట? మన ఇంట్లో నుండి రోజు వాక్యం ప్రతిరోజు అనుకుందాం. ఆ రోజు అపోస్తులు ఏ విధంగా ఉన్నారు? ఎడతేత ఉండిరి. అపోస్తుల బోధ ఎందును, రొట్టె విరుచుట ఎందును, సహవాసం అందును, ప్రార్థన చేయడం ఎందును ఎడతేత ఉండిరి. మనమైతే మనకు ఎడతెరిపి అవసరం, ఎడం అవసరం. ఎందుకు మనము చెప్పుకుంటున్నాము అంటే వాక్యానికి ఎంత దూరంలో ఉన్నామో, సమరయ స్త్రీలాగా ఎంత లోతులో ఉన్నామో. ఇంకా ఎప్పుడు ఎదుగుతాము మనం వాక్యానుసారంగా ఎప్పుడు మనం బలోపేతపరచబడతాం? సాతాన్ని ఎప్పుడు ఎదిరిస్తాం? ఎప్పుడు మారు మనసుకు తగిన ఫలం ఫలిస్తాం? మనం ఇంకా మన మాట తీరు ఎప్పుడు మారుతుంది? మన సూపుల తీరు ఎప్పుడు మారుతుంది? మన తలంపులు ఎప్పుడు మారుతున్నాయి? మన క్రియా జీవితం ఎప్పుడు మారుతుంది? లోపల ఒకటి బయట ఒకటి, లోపల ఒక తీరుగా ఉంటాం, బయట ఒక తీరుగా ఉంటాం. వేషం వేసుకొని పోతే నీ వేషాన్ని దేవుడు చూడడా? ఇక్కడ వేషం వేసుకొని వచ్చినాడు శక్తి పౌలు ఇంట్లోకి. బరియస్ అనేవాడు, ఆ గారడి వాడు, స్నేహితుడు అనేటువంటి వేషం వేసుకొని వచ్చినాడు ఇంట్లోకి. వస్తే ఏమైతేనేమి శక్తి పౌలు చాలా వాక్యానుసారంగా బలోపేతపరచబడిన వాడు కాబట్టి అతని మాట సాగలేకుండా, ఏమయ్యా స్నేహితుడా, బరియసు నా ఇంట్లో వాక్యం పెట్టుకుంటావు, నువ్వు ఉంటే ఉండి పోదపో, నా ఇంట్లో నేను వాక్యం పెట్టుకుంటా, నువ్వు నా స్నేహితుడు అయితే ఉండు, నా స్నేహితుడు కాకపోతే నువ్వు వెళ్ళిపో. ఏం కండిషన్ పెట్టుండో తెలియదు, కానీ ఏం కండిషన్ పెట్టుండో తెలియదు. వాస్తవాన్ని వాడు ఉండకూడదు. పౌలు బర్నబాలు ఇంట్లోకి వచ్చినంటే ఉండదు, బరియస్ ఉండకూడదు. కానీ ఎంత పెద్ద కండిషన్ పెట్టుండో అక్కడ. ఎందుకంటే అతని మనసు మార్చాలని ఎప్పటి నుంచి తాతాడుతున్నాడో ఈ శక్తి పౌలు. నా గోల్, నా ఆశ ఏంటి? ఎవరి కొరకైనా ఒక కఠినుడిని మార్చాలని మనము ఆశ కలిగి ఉన్నామా? ఎవరి కొరకైనా అట్లాంటి వారి కొరకు మనం మారవాలని ప్రార్థన చేస్తున్నామా? వాక్యం చెప్తున్నామా? వెంటబడుతున్నామా? ఏడు వాక్యం రెండు చూడాలి కట్టం. అక్కడ చూపిస్తుంది, ఇక్కడ చూపిస్తుంది, మనం కూడా చూపిస్తుంది. శక్తి పౌలు అయితే వాళ్ళని కూర్చోబెట్టగలిగినాడు ఇంట్లో. బర్నబాలు పౌలు ఇంట్లోకి రానే వచ్చినారు, వాక్యం చెప్తా ఉన్నారు, వాక్యం ప్రకటిస్తూ ఉన్నారు. సజీవమైన వాక్యము ఎలాగా చూడండి, ఎబ్రీ 4:12 ప్రతిరోజు చదువుకున్న ఆ వాక్యం నాకు చాలా బలాన్ని ఇచ్చేంత ఉంది. ఆ వాక్యం ఎన్నిసార్లు చదువుకున్నా అందులో కొరత అనేది కనపడదు నాకు. చదవండి ఆ మాట. ఎబ్రీ 4:12. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై ఎన్నంచులు గల ఎటువంటి ఖడ్గం కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మములను, కీళ్లను, మూలులను విభజించునంత మటుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను
శోధించుచున్నది. చూడండి, ఆ వాక్యం ఎప్పుడైతే ఆ ఇంటిలో వెళ్ళడంతో వచ్చిందో, ఆ బలమైనటువంటి వాక్య ఖడ్గము ఎప్పుడైతే పౌల్లో బర్నబాలో దైవావేశులు చేసింది, వాక్యము చేసి ఆ బరుయేశ్వరుని హృదయంలో ఏమి ఉన్నదో కూడా స్పష్టంగా చూడగలిగినంత దైవికమైనటువంటి ఆ దైవావేశము, పరిశుద్ధాత్మ శక్తి పౌలును కమ్ముకున్నది. ప్రేమ దేవులారా, గ్రహించండి. వాక్యం చెప్తుండగానే సూటిగా కూర్చున్నటువంటి ఆ బరుయేసును చూసుకుంటూ వాక్యం చెప్తా ఉంటే అతనిలో ఉన్నటువంటి ధైర్యము తేటగా కనిపిస్తూ ఉంది. ఎవరికి కనిపిస్తూ ఉంది? ఎవరికి? వాక్యం అంటే జవాబు తొందరగా వస్తుంది. పౌలు కనిపిస్తుంది. కనిపించినప్పుడు ఇక్కడ ముఖశుద్ధి చేయాలా? చూడకపోతే ఈ ఇంటి యజమానుడు శక్తి పౌలుకు స్నేహితుడు తీసుకొచ్చినాడు. వాని ముందల ఈ మాట మాట్లాడితే తన స్నేహితుడు అడిగిపోతే, ఏమయ్యా మేము ఇంటికి రమ్మన్నది, వాక్యం ముఖశుద్ధి ఏమైనా సూటిగా ఆయన పేరు పెట్టి తిట్టమనా అని ఈ ఇంటి యజమానుడు ఏమన్నా అనుకుంటాడేమో అని ఈ పౌలు శరీర సంబంధంగా ఆలోచన చేసిండా? మనమైతే ఎవరన్నా ఇంట్లోకి వస్తే ఈ ఇంటి యజమానుడు ఏమన్నా అనుకుంటాడేమో అని ఇంటిలో ఒక చెడు జరుగుతున్నా దాన్ని దాచిపెట్టాం. ఎందుకు? ఉన్నదంటే మళ్ళీ ఇంకోసారి ఇంట్లో కానియాడు. ఎవరిని? సేవకులను, వాక్యం చెప్పేవారిని. ఉన్నట్టు మాట్లాడితే ఇంకోసారి ఇంట్లోకి ఏంది కానియాడు. కానీ ఇక్కడ దైవావేశపూర్ణుడైనటువంటి పౌలు ముఖశుద్ధి లేకుండా, శరీర సంబంధంగా కాకుండా మన శరీర సంబంధంగా నడుచుకున్నాను. అదే ఆ మాట చూస్తామండి. దీనికి ఇక్కడ పోలిక ఉన్నది. 2 కొరింథీయులు 10 ఆ వాక్యాన్ని తీసిపెట్టుకోవాలి. దానికి సంబంధం ఉంటుంది అక్కడ. మనము శరీరధారణమై నడుచుకొనుచున్నాను, శరీరం ప్రకారం యుద్ధం చేయమంటే శరీర ప్రకారంగా మాట్లాడటం లేదా ఇంటిలో. ఎవరు? పౌలు ఆత్మ సంబంధిగా. చూడండి, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు కానీ దేవుని ఎదుట దుర్గములు పడద్రోయినంత బలము గలవై ఉన్నవి. దేవుని ఎదుట దుర్గములు పడద్రోయినంత బలము గలదైన వాక్య ఖడ్గం ఉంది. కాబట్టి ముఖశుద్ధి చేయడం లేదు. ఏమంటే అంటున్నాడు ఇక్కడ ఏమంటున్నాడంటే, చూడండి 9వ వచనం. అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండిన వాడై అతని తేరి చూచి, సమస్త కపటముతోనూ సమస్త దుర్మార్గతతోనూ నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభువు యొక్క తిన్నని మార్గమును చెడగొట్టుట మానవా? ఎట్టు తిడుతున్నాడు, ఎంత కఠినంగా తిడుతున్నాడు చూడండి. దైవావేశపూర్ణుడై తన వాక్యం చేత ఆ దయ్యాన్ని, అతనిలో ఉన్నటువంటి మంత్రగాలిలో ఉన్నటువంటి ఆ సాధాన్ని చూస్తూ మాట్లాడుతున్నాడు. చూడండి, పరిశుద్ధాత్మతో నిండుకొని వారిని తేరి చూస్తున్నాడు, వారి వైపే చూస్తున్నాడు, కిందికి మీదికి చూస్తున్నాడు, అరికాలను తలవరం చూస్తున్నాడు, కింది మీదికి తేరి చూసి, సమస్త దుర్మార్గతతోనూ నిండినవాడా, అపవాది సంబంధి, ఎన్ని మార్లు ఈ ప్రభు యొక్క తిన్నని మార్గాలను చెడగొడతా వస్తావు నువ్వు, ఎన్ని మార్లు సువార్తకు ఆటంకపరుస్తావు, ఎన్ని మార్లు దేవుని నీతికి విరోధంగా ప్రవర్తిస్తావు నువ్వు, ఎన్ని మార్లు అనే మాట ఇక్కడ ఎందుకు వచ్చింది? ఇంతకు ముందు అనేక గృహాలలో వాక్యం వెల్లడి కాకుండా వీడు అడ్డుపడ్డాడు కాబట్టి, అక్కడ ప్రభు యొక్క కార్యాలను చెడగొట్టినాడు కాబట్టి, ఇక్కడ మాట వాడుతూ ఉన్నాడు. ఏమని వాడుతూ ఉన్నాడంటే, నీవు ప్రభు యొక్క తిన్నని మార్గమును చెడగొట్టడం మానవా? ఎన్నిసార్లట? సమస్త దుర్మార్గంతో నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభు యొక్క తిన్నని మార్గమును చెడగొట్టడం మానవా?
ఇదిగో ప్రభు తన చేయి మీద ఎత్తి ఉన్నాడు. ప్రభువు యొక్క శైలి మీదకి వచ్చింది. దేవుని యొక్క మహా ఉగ్రత నీ మీదకి వస్తుంది. అతన్ని గట్టిగా మందలిస్తున్నాడు. ఆ మరి వేసినటోడు నిశ్శబ్దంగా నిశ్చేష్టుడైపోయినాడు. ఈయన నేరుగానే తిడుతున్నాడు, సూటిగా తిడుతున్నాడు, ముఖసూటిగా తిడుతున్నాడు. సమస్త నీతికి విరోధి, అపవాది కుమారుడా, సమస్త దుర్మార్గులతో నిండినవాడా, సమస్త నీతికి విరోధి. చూడండి, సమస్త నీతికి విరోధి, నువ్వు ప్రభు యొక్క తిన్నని మార్గమును చెడగొట్టుట మానవా. ఇంతకుముందు ఎన్నిసార్లు చెడగొట్టావు? ఇది ఒక్కసారే కాదు. ఇలాంటి చెడగొట్టుటగా మానవా? నువ్వు ఫలానా గృహపుడికలో ఆటంకపరిచినావు, ఫలానా వివాహంలో ఆటంకపరిచినావు, ఫలానా గృహప్రవేశంలో దైవికమైనటువంటి కార్యాలలో అన్నింటిలో ఉందంట. వీడు చొరబడి వీడంటే నాశనం చేస్తున్నాడంట. ప్రభు యొక్క తిన్నని మార్గాలను చెడగొడుతున్నాడంట. నేనా సంగతి ఏమిటి? మన ఇంటిలో అలాంటివి ఏమన్నా వస్తున్నాయా? ఏమైనా ఆటంకపరుస్తున్నాయా? వాక్యం చెప్పుదామంటే, దేవుని మందిరానికి వస్తామంటే ఏమైనా ఆటంకం ఉందా? సంఘ ప్రార్థనకు వస్తామంటే ఏమైనా ఆటంకపరుస్తున్నాయా? స్త్రీల గుడికి వస్తామంటే ఏమైనా ఆటంకపరుస్తున్నాయా? ఉపవాస ప్రార్థనకు రావడానికి ఏమైనా ఆటంకపరుస్తున్నాయా? ఈ విధంగా అనేక రూపాలు కావచ్చు, అనేక విధాలు కావచ్చు. వచ్చిన వాళ్ళు వస్తున్నావేమో విశ్వాసమైనటువంటి వెలుగుదూత వేషం వేసుకొని వచ్చినట్టు వచ్చి చప్పడకుండా కూర్చొని పో. ఆ బరియేసులాగా చప్పడకుండా వచ్చినట్టు కూర్చున్నాడు. ఎవరు చూస్తున్నారు అనుకున్నాడు? దేవుడు చూడలేదా? పరిశుద్ధాత్మతో నిండుకున్నటువంటి ప్రభు చూడలేదా? ఇప్పుడే ప్రభు వస్త్రం ఇంటికి వచ్చింది అని చెప్పి ఏమన్నాడు? తన చెయ్యి నీ మీద ఎత్తి ఉన్నాడు. కొంతకాలము గుడ్డివాడవై సూర్యుని చూడక ఉందుగాక అన్నాడు. కొంతకాలము సూర్యుని చూడక గుడ్డివాడవై ఉందుగాక అని చేతినాడు. దేవుని ఎమ్మటే మన కన్ను పోయినాయి. తడుములాడుతున్నాడు. బయటికి పోవడానికి దారి దొరకడం లేదు. చూడండి, నీ నా ఇంటిలో, నీ నా ఒంటిలో ఎక్కడైనా సాతానుడు ఏ రూపకంగా ఉన్నాడో దేవుడు గుర్తుపట్టాలని చెప్తున్నాడు మనకు. ఒకవేళ ఎలా గుర్తుపట్టాలంట? ఇక్కడ మనం 2 కొరింథీయుల రాసిన పత్రిక చూడండి. 2 కొరింథీయుల రాసిన పత్రికలో 10వ అధ్యాయంలో ఉన్నట్టుగా మనం ఉండాలంట. ఏ విధంగా ఉండాలంట? మేము శరీరధారులమై నడుచుకొనుచున్నను, శరీర ప్రకారము యుద్ధము చేయము. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు, కానీ దేవుని ఎదుట దుర్గమును పడద్రోయజాలినంత బలము గలవై ఉన్నవి. మేము వితర్కములను దేవుని కూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి. ఈ మాట చూడండి, మీరు చదువుకున్న మాటకు చూడండి, ఈ వచనానికి ఎంత సరిపోయిందో చూడండి. 5వ వచనము, మేము వితర్కములను. 5వ వచనం బాగా పసిగట్టండి. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి అపోస్తుల కార్యములు 13వ అధ్యాయంలో ఆ శక్తిపౌరుడు ఇంటిలో దయ్యాన్ని నిలబెట్టిన వాడు ఏ విధంగా వాడిని నిలబెట్టినాడో పౌలు చూడండి. ఇంకా క్రియారూపేణ ఇక్కడ మనకు స్పష్టంగా కనపడతా ఉంది. మేము వితర్కములను, దేవుని కూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకం. అక్కడ ఎవరు అడ్డగించినారు? ఇంట్లో బరియేసునేటోడు అక్కడ అడ్డగించినాడు. కానీ అలా అడ్డగిస్తే ఇక్కడ ఏమంటున్నాడు? ఆటంకమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి. పడద్రోయలేదా? ఎమ్మటే మన కళ్ళు పోయినాయి, గుడ్డివాడైపోయినాడు. మంత్రకాడే. నీ మంత్రం ఏమైపోయాను? నీ జ్ఞానం ఏమైపోయాను? మన దేవుడి కింద బాగా గుర్తుపట్టండి.
దైవికమైన యేసయ్య యొక్క శక్తి కింద ఈ మంత్రతంత్ర యంత్రాలు, ఈ గారడి విద్యలు, చిల్లంగితనాలు, ఈ మంత్రకాలు ఏమి చేయలేనటువంటిది తేటతెల్లం అవుతా ఉంది. ప్రేమ దేవుని బిడ్డలారా, గ్రహించండి. యెషయా గ్రంథంలో ఒక మాట ఉన్నది చూడండి, 47 అనుకుంటా, యెషయా గ్రంథము 47 అనుకుంటా, 47 అధ్యాయం చూడండి. చాలా భరోసా కలిగి ఉన్నాడు. చివరిగా సమయం ఏమైపోతలేదు, 7 కొడుతున్నాం మనము, 7 కొడుతున్నాం కాబట్టి చూడు చదవండి. ఎక్కడికి వెళ్ళి చదవమంటే 10వ వచనం నుంచి, 47:10 నుంచి, నీ చెడుతనంలో నువ్వు ఆధారం చేసుకొని ఎవడును నన్ను చూడడని అనుకోండివి. నీ చెడుతనమును నువ్వు ఆధారం చేసుకొని నన్ను రోజు చూస్తారనుకుంటున్నారు. మంత్రగాలు అనుకుంటారంట. మంత్రగాలు ఏమనుకుంటారంట? నాలో ఉన్న మంత్రం వీరికే తెలుసు, ఎవరు చూడరని అనుకొని వచ్చి ఎలుగుతూతో వేషం వేసుకొని చర్చిలో కూర్చుంటారంట, ఇంటిలో కూర్చుంటారంట, సర్వ సమాజంలో కూర్చుంటారంట. ఎవరిలాగా? ఆ బరు యేసులాగా. ఇంకేమంటున్నాడు ఇక్కడ? నేనున్నాను, నేను తప్ప మరి ఎవరునూ లేరని నీవు అనుకున్నట్లుగా నీ విద్యయు నీ జ్ఞానమును నిన్ను చెరిపివేసెను. చూడండి, నీ విద్యయు నీ జ్ఞానమును నిన్ను చెరిపివేసింది. ఓ బరుయేసు, నీ మంత్రం ఏమైపోయాను? గుడ్డివాడు అయిపోయినావు. ఇలా నీ మంత్రం ఏమైపోయింది? నీకు ఎందుకు పని చేయలేదు? దేవుని యొక్క శక్తి కింద. గ్రహిస్తున్నారా? అర్థమవుతుందా? ఏమైనా తిరుగుతున్నారా? చూడండి, 11వ వచనం, 10వ వచనం చివరిలో, నీ విద్యను నీ జ్ఞానమును నీవు చెరిపివేసుకుంటేవి. చూడండి, నీ మంత్రము, నీ విద్య, నీ చెల్లెంగితనము, నీ చేతబడితనము ఇవన్నీ కూడా గాలిలో కలిసిపోయాయి. యేసు యొక్క శక్తి కింద ఇవన్నీ కూడా గాలిలో కలిసిపోయి గుడ్డివాడమైపోతున్నావు. ఇంకేమంటున్నాడు 11వ వచనంలో, నీ చెడుతనమును నీవు ఆధారము చేసుకొని ఎవడును నన్ను 11 కీడు నీ మీదికి వచ్చును, నీవు మంత్రించి దాన్ని పోగొట్టజాలవు. ఆ కీడు నీ మీద పడును, దానిని నీవు నివారింపలేవు. నీకు తెలియని నాశనము నీ మీదికి అకస్మాత్తుగా వచ్చును. నీకు తెలియని నాశనము నీ మీదికి అకస్మాత్తుగా వచ్చునంట. ఎవరితో మాట్లాడుతున్నారు ఇక్కడ? అది అర్థం కాకపోతే మనకు వాక్యం కాదు. ఒక మంత్రగానితో దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది. నీ విద్యను నీ జ్ఞానము చెప్పుకొని గుడ్డివాడమైపోతుంది అంటున్నాను ఇక్కడ. చూడండి, నీ మీదికి కీడు వచ్చింది. చూడండి, కీడు నీ మీదికి వచ్చినను నీవు మంత్రించి దాన్ని పోగొట్టజాలవు. నీ మంత్రశక్తితో దాన్ని పోగొట్టజాలవా? యేసయ్య యొక్క శక్తిని పోగొట్టజాలవా? చూద్దాం, మంత్రం చేయి. సవాలు విసురుతున్నాడు ఇక్కడ దేవుడు. ఇంకేమంటున్నాడు? ఆ కీడు నీ మీద పడును, దాన్ని నీవు నివారించలేవు. నివారించిందా? గుడ్డివాడైపోయాడు. ఆపగలవచ్చు కదా, గుడ్డివాడు కాకుండా కాపాడుకోవచ్చు కదా. చూడండి, ఇంకేమంటున్నాడు? నీకు తెలియని నాశనం నీ మీదకి అకస్మాత్తుగా వచ్చును. నీ బాల్యము నుండి నీవు ప్రయాసపడి అభ్యసించిన నీ కర్ణ పిశాచ తంత్రములను, నీ విస్తారమైన శకునములను చూపుటకు నిలువుము. ఒకవేళ అవి నీకు ప్రయోజనములగునేమో, ఒకవేళ నీవు మనుషులను బెదిరించువేమో, ఒకవేళ మనుషులను బెదిరిస్తావేమో. నేను మంత్రాన్ని సంపుతా. చేతపడి చేసిన చూస్తే మనుషులు భయపడతారా? ఏంది చెప్పలేదు? చెప్పలేదు నిలబడుతురా? భయపడతారా? కానీ భయపడవారు లేదా? భయపడేవారు ఉన్నారు అనంటే అపోస్తుల 2వ కొరింథీయుల రాసిన పత్రిక 10వ అధ్యాయము ఆ వచనంలో రాయబడినటువంటి మాట, శరీర సంబంధమై ఇక్కడ జీవించినను మన యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు అనే మాటకు మన హృదయంలో కనుక లేకపోతే
ఆ విలువలు మనలో లేకపోతే, ఆ వాక్యం యొక్క నిష్టలో నమ్రత కలిగి, బలము కలిగి, వాక్యానుసారంగా మనం లేకపోతే నిజంగానే మంత్రగాన్ని చూస్తే భయపడతాం. ఇలా మాట్లాడుతున్నాం బాగానే, ఎంతమంది లేదు ఇలా భయపడుతున్నాను? ఎంతమంది లేదు ఇలా భయపడుతుంది? నేను భయపడను. నేను భయపడను, అసలు నమ్మను. నేను ఇప్పుడు కాదు, మొదటి చూడను. అవి ఏమి చేయలేవని తెలుసు. మన దేవుని శక్తి కింద అవి ఏమి చేయలేవు. ఇక్కడ మంత్రగాడు గుడ్డుడైపోయినాడు, తొడలాడుతున్నాడు. అది చాలా మన రుజువు. ఆ రుజువు చాలా మనకు. భయపడకండి, దేవుడిలో బలంగా ఉండండి. దేవుడు అంటున్నాడు, సవాలు ఇస్తున్నాడు. ఇక్కడ ఏమైనా సవాలు ఇస్తున్నాడు అంటే, బాల్యం నుండి నీవు ప్రయాసపడి అభ్యసించిన నీ కర్ణ పిశాచ తంత్రములు, నీ విస్తారమైన శకునములను చూపుటకు నిలువుము. ఒకవేళ అవి నీకు ప్రయోజనములకునేమో, ఒకవేళ నీవు మనుషులను బెదిరించువేమో, నీ విస్తారమైన యోచనల వలన నీవు అలసి ఉన్నావు. నీ విస్తారమైన యోచనల వలన నువ్వు అలసి ఉన్నావు. జ్యోతిష్కులు, నక్షత్ర సూచకులు, మాసచర్య చెప్పువారు నిలవబడి నీ మీదికి వచ్చినవి రాకుండా నిన్ను తప్పించి రక్షించుదురేమో ఆలోచించు. ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాడు దేవుడు ఇక్కడ. దేవుడు ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాడు మంత్రగాలతోటి. ఏ మంత్రగాడు రాగలడు ఇక్కడ? సమావేశిస్తున్నాడు ఇక్కడ. అవి ఒకవేళ నేను కాపాడులేమో, నీ మీదకి ఒక ఉగ్రత రప్పిస్తున్నా, నేను నీ మీదకి ఒక ఉగ్రత రప్పిస్తున్నా. ఒకవేళ కాచుకో, నీ మంత్రాలతోటి అడ్డగించగలుగుతావేమో, నివారించగలుగుతావేమో, ఇక చూసుకో అని చెప్పి చూడండి ఇక్కడ ఏమంటున్నాడు. వారు కొయ్యకాలు వలెనైరి, అగ్ని వారిని కాల్చివేసున్నది. జ్వాల యొక్క బలము నుండి తమ్ము తాము తప్పించుకొని జాలలేక ఉన్నారు. ఆహా, ఎంత చక్కని ఏమైందంట, అగ్ని జ్వాలలో కాలిపోతున్నాడంట. దేవుని యొక్క అగ్ని వచ్చి మనకి కాల్చి వెళ్తుందంట. ఆ అగ్ని జ్వాలకు తాళలేకపోతున్నాడంట. ఎవడాడు? మంత్రకాడు తాళలేకపోతున్నాడంట. జ్వాల యొక్క బలము నుండి తమను తాము తప్పించుకోలేక ఉన్నారు. అది కాచుకొనుటకు నిప్పు కాదు. ఒకవేళ నిప్పేమో, నిప్పులో నీళ్ళు వచ్చి చల్లార్పుదాము అనడానికి అది కాల్చుకోవడానికి నిప్పు కాదు. అది మండుతూనే ఉంది. అది ఏ అగ్ని? అది దైవికమైన అగ్ని, అది దైవాగ్ని, అది పరమ నుండి దిగి వచ్చే అగ్ని, అది పరమాత్ముని అగ్ని, నీ పంతం పట్టే అగ్ని, నిన్ను పారదోలే అగ్ని, నిన్ను నాశనం చేసే అగ్ని. ఆకాశం నుండి దిగి వస్తుంది అగ్ని. దేవుడిలాగా ఎక్కడ దిగి వచ్చింది అగ్ని? ఎక్కడ దిగి వచ్చిందా? ఈ మస్తు చెప్తారులే బైబిల్ అలాగనే అనుకుంటున్నారా? దిగిరాలే. ఎక్కడ ఏలియా నేను ఒక్కడనే. మీరు 400 మంది అబద్ధ ప్రవక్తలు ఉన్నారు, 400 మంది మంత్రకారులు ఉన్నారు. నేను ఒక్కడనే. రోషం కలిగి మీ దేవత మీద ప్రార్థన చేసుకోనండి, నా దేవత మీద ప్రార్థన చేసుకుంటా. నీ దేవుడు గొప్పవాడైతే నీ దేవుడిని నమ్ముకుంటారు ప్రజలందరూ, నా దేవుడు గొప్పవాడైతే నా దేవుడిని నమ్ముకుంటారు ప్రజలందరూ అని చెప్పి ఒక శపథం విధించి ఒక చెరుకు కట్టి ప్రార్థన చేస్తే అది నా అంశం కాదు మొత్తం వివరించడానికి. కానీ ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చిందా? రాలేదు. దిగి వచ్చింది. బుగ్గిని, ఆ నీళ్లను, ఆ కండకలను, దహన బలి పశుమాంసమును బుగ్గి చేస్తా వచ్చింది. ప్రేమ దేవుడిలారా, దేవుని వాక్యము సజీవమైనదై ఇటువంటి గడ్డము కంటేనో వాడిగలనై కీళ్లను, ఎముకలను దూరునంతగా మానవ హృదయ తలంపులను శోధించుతున్నది. ఈ యేసు మంత్రగాన్ని పట్టించింది దేవుడిలారా దైవాత్మ. అందుకే మంత్రగాలకు భయపడకండి, చిల్లగితనానికి భయపడకండి, చేతపడి చేసే వాళ్ళకి భయపడకండి. మన దేవుని శక్తి కింద అవి ఎంతో చూసుకుంటున్నాం మనము. దేవుని బిడ్డలారా, మంత్రగాలకు శబ్దం చేసినాడు,
చెరుకు దించినాడు. ఇక నీ మంత్రాలను రక్షిస్తాయేమో, చూసుకో, కాచుకో అని సవాల్ విసినాడు మన దేవుడు. అగ్ని దిగిరాని వచ్చింది, కాల్చి వేస్తుంటే అంటున్నాడు, అది కాచుకొనుటకు నిప్పు కాదు, ఎదుట కూర్చుండి కాచుకొనదగినది కాదు. నీ మంత్రతంత్రాలతోటి నీళ్లు తెచ్చి నిప్పు తెచ్చి చల్లారుదామని అనుకుంటున్నావేమో, అది నిప్పే కదా అని పోయి సరిగాచుకోవడానికి చూస్తున్నావేమో, అది నిప్పుగానే కాదు, అది నీకు దొరకదు. ఈ అగ్ని ఎక్కడ చూసినాం మనం? అగ్ని మండుతూనే ఉంది, అగ్ని కాదు. ఎమ్మటే మన మైండ్ అక్కడ పోవాలి. పోదా చూడండి, ఏం కొండది? మోరియా పర్వతం మీద మోసే గొర్రెలు కాస్తూ ఉండగా ఆ పొద మండుతా ఉంది. అది దైవాగ్ని. ఆ అగ్ని మండుతుంది, ఈ మంత్రగాలను కాల్చేస్తుంది. ఇక్కడ అదే అగ్ని పరిశుద్ధాత్మ రూపకంగా కొత్త నిబంధనలో ఇప్పుడు మనం చదువుకున్నటువంటి భాగంలో బరు యేసు అనే వాడిని పట్టించింది, గుడ్డివాడు వేసింది. వాడు తడవలాడుతున్నాడు, వాడు మంత్రకాడు. ఆ మంత్రాలు ఏమైనాయి? వారి విద్య ఏమైంది? వారి జ్ఞానం ఏమైంది? ఈ లోకంలో మనం శరీర సంబంధంగా జీవించుతున్నాము, శరీర సంబంధంగా మేము యుద్ధం చేయము. మా యుద్ధోపకరణములు ఆత్మ సంబంధమైనవి. దేవుని ఎదుట దుర్గమును పడదోయినంత బలం కలవై ఉన్నది. అరే ఏ దుర్గంలో కలగొట్టింది? మసలు చెప్తారు, ఇలా బైబిల్లో రాసి పెడతారు, అట్నే ఇది చదువుతారు, అట్నే. ఎక్కడ క్రియ జరిగిందా చెప్పండి? దుర్గం పడగొట్టింది ఎక్కడన్నా? మైండ్ పోవాలి. ఏమంటే బైబిల్ చదివితే మైండ్ పోతుంది. ఇంటికాడ బైబిల్ చదవము, ప్రార్థన చేయము, ఎలా చెప్పగలుగుతాము? ఎరికో గోడలు ఎంత దిట్టమైనవి, ఎంత బలమైనవి. ఆ ఎరికో గోడల్ని ఏ ఆయుధం పట్టి కూలగొట్టారు? దేవుని యొక్క వాక్యం సజీవమైనది కాదా? దుర్గమును పడదోయదానంత బలం కలిగినది కాదా? 7 మార్లు ఆ ఎరికో పట్టణ చుట్టూ తిరిగితేనే ఆ దట్టమైనటువంటి ఒక 4 లైన్ హైవే రోడ్లు 4 లైన్ హైవే అంత వెడల్పులో ఉన్నటువంటి ఆ బలమైన దిట్టమైన ఎరికో గోడల మీద ఇల్లు కట్టుకుంటాడు. అంటే అంత విశాలమైనటువంటి గోడలు, బందోబస్తు కలిగినటువంటి ఎరికో గోడలు మరి ఎలా పడదోయబడ్డాయి? ఏ బాంబు పెట్టినారా? పేర్చి వేసినారా? వాక్యంలో ఉన్న శక్తి చూడండి. మంత్రగాలు ఏం చేయలేకపోయినారు. దుర్గములు ఎంత బలమైన దిట్టమైనటువంటివి కూడా ఏం చేయలేకపోతున్నాయి. నువ్వు ప్రార్థన చేస్తే చాలు, ఓ గుట్ట, ఓ పర్వతమా, నువ్వు లేచి అక్కడ ఆల్పో అంటేనంట ఈ రామికొండ అనామతులు వేసి అక్కడ పోతుందంట, బొమ్మల చోటు పోతుందంట. నేను చెప్పడం కాదు, బైబిల్లో ఉన్నది. ఓ కంబలి చెట్ట, ఇక్కడేందుకు నాటుకున్నావమ్మా నువ్వు లేచి ఆ సముద్రంలో నాటుకోపో అంటే ఆ చెట్టు ఏర్లకేళ్ళకే లేచి సముద్రంలో నాటుకుంటుందంట. దేవుని వాక్యం బలమైనది కాదా? దుర్గమును పడగొట్టుదానంత బలము గలది కాదా? ఇంత గొప్ప వాక్యం దగ్గర పెట్టుకొని వాక్యం మీద నమ్మకం ఉంచక, నిబ్బరం కలిగి ఉండక వ్యాధి వచ్చింది, నేనేమైతేనో ఏమో, ఈ వ్యాధి పోతుందో చంపుతుందో, అది పోకపోతే ఒక 4 రోజులు ఆలస్యమైతే, 1 సంవత్సరం గడిస్తే ఎవడు చేసిండో ఏమో, ఎవడు చెదపడి చేసిండో ఏమో, సాటుకు పోయి నేడుకోబట్టి సాటుకోబట్టి వేసుకొని పోయి అడిగి చూసుకోవడం. వాడు నీ మనసులో ఉన్నదే చెప్తాడు. వాడు కూడా సాతానుడే కదా, నీ మనసులో ఏమో తెలుసు కదా, నీ హృదయంలో ఏమో తెలుసు కదా, వాడు కూడా సాతానుడు తెలుస్తుంది. వాడు కూడా ఆత్మ సంబంధం అని చెప్పినాను, ఆ సంగతి మర్చిపోవద్దు. నీ హృదయంలో ఏమున్నదో వాళ్ళకి తేడా తెలుసాను. చూసే దేని కోసం కూర్చున్నావు కూడా తెలిసాయి మనకి, చెప్తానే ఉంది. ఆహా నీలో ఇది ఉన్నది, నీ ఇంటి పక్కడే చేసిండు, నీకు తెలిసినోడే చేసిండు, నీ బంధువే చేసిండు, ఆయన రోగాన్ని మొదలెచ్చుకుంటేవి
చింతించి 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 భూమి పాలైపోతుంది. అవునా కదా? అపనమ్మకం ఉంచొద్దు. ఏసే నమ్ముకున్న వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా భూత భేదాలకు భయపడవద్దు. ఎట్టి పరిస్థితుల్లో భయపడవద్దు. ఇక్కడ చూసుకున్నాం రుజువులు. బరియర్స్ ఏమైపోయాడు? అపోస్తలుడైన పౌలు కింద గుడ్డివాడైపోలేదా? యెషయా 47లో అందరినీ ఉమ్మడిగా మంత్రకాలను కూర్చుండబెట్టి దేవుడే స్పష్టంగా మాట్లాడి తగబెట్టలేదా? కర్మేలు పర్వతం మీద మనలాంటి మనిషే ఏలియా 400 మంది మంత్రగాలతో చెరుతు విధించి ప్రార్థన చేసి దైవాగ్ని దింపలేదా? అగ్ని వచ్చి దాని పరిపక్వమును బుక్కి చేయలేదా? ఇంతకంటే ఆధారాలు మనకు ఏం కావాలి? దేవుడు ఇంత గడగా చెప్తుంటే అట్లా కూడా మనము నమ్ముతామనమా? రిజల్ట్ రాదు. ఎందుకంటే ఇట్లా ఉన్నా కట్టడ చెప్పాలి, అట్లా ఉన్నా కట్టడ చెప్పాలి. ఎన్ని నాళ్ళు మీరు 2 తలంపుల మధ్య, ఎన్ని నాళ్ళు దేవుడు అంటాడు, ఎన్ని నాళ్ళు మీరు 2 తలంపుల మధ్య తడబడతారు? దేవుడు చెప్తున్నాడు, ఎన్ని నాళ్ళు మీరు 2 తలంపుల మధ్య తడబడతారు, అక్కడ ఇక్కడ దేవుని బిడ్డలారా, అపోస్తుడైన పౌలు కలిగినటువంటి ఆ నిబ్బరము, ఆ నిశ్చయత, ఆ దైవావేశము మనం కూడా కలిగి ఉంటే ఎంత నిబ్బరంగా ఉంటాం. ఏ వ్యాధి మనల్ని ఏం చేయగలుగుతుంది? ఏ దయ్యం శక్తి, ఏ చీకటి శక్తి మనల్ని ఏం చేయగలుగుతుంది? కాబట్టి మనం ఎలాంటి మనసు కలిగి ఉండాలంటే ఎబ్రీయుల రాసిన పత్రికలో ఒక మాట ఉంది, చూసుకొని కలవడి చదువు. ఎబ్రీయుల రాసిన పత్రికలో ఒక మాట ఉంది, చూసుకొని చదువుతాం. ఏప్రిల్ 10:22. ఏప్రిల్ రాసిన పత్రిక అందరం చదువుకున్నాం ఈ మాట. ఏప్రిల్ 10:22 చూడండి, అందరం చదువుదాం. మనస్సాక్షికి కల్మషము తోచకుండానట్లు ప్రోక్షింపబడిన ఉదయములు గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన ఉదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. యథార్థమైన హృదయముతో ఇప్పుడు దేవుని యొక్క పరిశుద్ధ రక్త మాంసము దగ్గరికి ఇప్పుడు మనం చేరుదాం. కల్మషం ఉండవద్దు, కలవరం ఉండవద్దు. ఏమవుతుందో ఏమో, ఇవన్నీ దేవుడు మనతో మాట్లాడిన ప్రకారంగా ఇవన్నీ ఏమి చేయలేవు. నా బిడ్డలారా, నా ఎందుకు విశ్వాసం ఉంచండి. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరుస్తుంది, ఆ దయ్యాన్ని వెళ్ళగొడుతుంది, వాటిని లేపనెత్తుతుంది. కాబట్టి కల్మషము లేని మనసాక్షి కలిగిన వారమై ఉదకముతో స్నానం చేసిన శరీరము గలవారమై విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి ఉండి యథార్థమైన హృదయముతో మనము దేవుని